హాయ్ అండి, వెల్కమ్ టు అమోఘం బై అపర్ణ. మనం ఈరోజు వెజ్ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేను కుక్కర్లో ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. 2 బిర్యానీ ఆకులు వేసానండి. ఇందులో 4 యాలక్కాయలు వేసానండి, 4 లవంగాలు, 4 మిరియాలు, 4 చెక్క ముక్కలు వేసానండి. స్పైసెస్ స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నానండి. నెక్స్ట్ ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇందులో గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేశానండి. నేను ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇందులో క్యారెట్ కూడా యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఇందులో పొటాటో కూడా యాడ్ చేస్తున్నానండి. అన్నిటినీ స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి, పచ్చివాసన పోయేదాకా. ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేసానండి, కలర్ కోసమని. ఇందులో ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నానండి నేను రైస్కి. వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గించుకోవాలండి పచ్చివాసన పోయినాక. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1.5 స్పూన్ వేసానండి నేను. బాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందాక. నెక్స్ట్ ఇందులోకి ఒక 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేశానండి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1 స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేశానండి నేను. బాగా ఫ్రై చేసుకోవాలండి మొత్తం మసాలా అంతా పచ్చివాసన పోయిందాక. నెక్స్ట్ ఇందులోకి నేను పుదీనా యాడ్ చేస్తున్నానండి. నేను 2 గ్లాసెస్ రైస్ చేస్తున్నానండి ఈరోజు. ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నానండి నేను రైస్ని. 2 గ్లాసెస్ రైస్ వాటర్తో పాటు యాడ్ చేస్తున్నానండి నేను. వెజిటేబుల్స్ రైస్ బాగా కలిపేసి కుక్కర్ పెట్టుకోవడమే అండి. నేను నానబెట్టిన రైస్ కాబట్టి 3 విజిల్స్ వేయించుకుంటున్నానండి. డైరెక్ట్గా రైస్ అయితే 4 వేయించుకోవచ్చు అండి. వెజ్ పులావ్ రెడీ అండి. ఒకసారి కలుపుకొని కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మీడియం స్పైస్తో. ఏ కర్రీతో అయినా బాగానే ఉంటుందండి. నేను ఇక్కడ మష్రూమ్ కర్రీ చేశాను బిర్యానీలోకి. రైతాతో కూడా చాలా బాగుంటుంది. వెజ్ పులావ్ రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్ అండి. ప్లీజ్ ఫాలో అమోఘం బై అపర్ణ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. నేను ఓన్లీ మీడియం స్పైస్తో చేశానండి పిల్లల కోసమని. స్పైస్ లెవెల్స్ ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు యాడ్ చేసుకోవచ్చండి.